హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్లో. సో మనకి 2019లో తెలంగాణ నుంచి వచ్చిన మేజర్ నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు అండి. సో మొత్తంగా మనకి 500 పోస్టులు ఉన్నాయి. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా తక్కువ టైం ఉందండి, డిసెంబర్ 22 నాడు ఎగ్జామ్ జరగబోతుంది. సో డిసెంబర్ 22 అంటే 20 రోజుల తక్కువ సమయాన్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి అనేది కూడా ప్రిపరేషన్ ప్లాన్తో కూడిన వివరణ ఈ వీడియో ఉంటుంది. సో వీడియో మొత్తం కంప్లీట్గా ఫాలో కావడం ద్వారా అసలు ఎగ్జామ్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సో దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా www.manvidya.in ఇది మా అఫీషియల్ వెబ్సైట్ అండి. సో దీని ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఈ ఎగ్జామ్ కాదండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో www.manvidya.in. సో ఈ వెబ్సైట్ కూడా మాదేనండి. సో కమింగ్ టు టాపిక్, ఈరోజు మనకి ఏంటి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. సో ఇది మనకి ముందుగా అప్లికేషన్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ డేట్ అయిపోయింది. మనకి 20 తారీఖు నవంబర్ నాడు అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుంది. సో అది కూడా మనకి అయిపోయింది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 22 డిసెంబర్ అండి. డిసెంబర్ 22 నాడు ఎగ్జామ్ ఉంది 2019. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 11th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో 11th డిసెంబర్ నుంచి హాల్ టికెట్ తీసుకుంటాం, 22 డిసెంబర్ నాడు ఎగ్జామ్ వస్తాం. మరి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కాదండి, కంప్లీట్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్, అంటే పేపర్ పైన రాసే ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంతకుముందు చెప్పిన విధంగా ఎంత ఉందండి, 500 పోస్టులు ఉన్నాయి. అండ్ ఏజ్ కూడా మనకి 18 years ప్లస్ 34 years. అండ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది, +5 years యాడ్ అవుతూ ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ పే స్కేల్ కూడా చాలా హెవీగా ఉంటుంది, నియర్లీ 30,000తో స్టార్ట్ అవుతుంది మన సాలరీ. సో అన్నీ కలుపుకొని మనకి 50,000 దాకా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి పే స్కేల్ ఉంటుందండి. అండ్ కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యలో తెలంగాణలో తక్కువ జాబ్స్ వచ్చాయి అండ్ డిగ్రీ బేస్ మీద జరగబోతుంది ఇది. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సో ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. సో జూనియర్ అసిస్టెంట్ అనగానే ఖచ్చితంగా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అడగడం కామన్. సో ఇక్కడ కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం డిగ్రీలో మనకి స్పెషల్గా ఏ గ్రూప్ అని చెప్పలేదు, అన్ని గ్రూపులు. ఫర్ ఎగ్జాంపుల్ BA కావచ్చు, BSc కావచ్చు, BCom కావచ్చు. కంప్యూటర్ ఉన్నా లేకున్నా డిగ్రీలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ఉన్నా లేకున్నా అందరూ కూడా ఎలిజిబులే. ఫర్ ఎగ్జాంపుల్ BZC ఉంది, BScలో BZC, MPC ఉంది. సో వీరందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీయే. అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే మనకి యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేస్తే చాలు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి పోస్ట్ కాబట్టి దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో కంప్యూటర్ బేస్డ్ పైన స్కిల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఏజ్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఏంటంటే మ్యాక్సిమం 34 years, మినిమం 18 years. అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకుంటే ఒక 5 years వరకు మనకు అడిషనల్గా యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్లికేషన్ అయిపోయింది కాబట్టి దాని గురించి ఎక్కడ నేను చెప్పట్లేదు. సో కమింగ్ టు ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. సో ఇప్పుడు ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అంటే మనకు మొత్తంగా 2 స్టెప్పుల్లో జరుగుతుందండి. యాక్చువల్గా 2 కాదు 3 స్టెప్పుల్లో జరుగుతుంది. బట్ 2 స్టెప్పుల గురించి ఇక్కడ ఇచ్చాడు, వాటి గురించి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అని చెప్పాడు. సో 100 మార్క్స్ టోటల్ ఉంటున్నాయి. ఈ టోటల్లో రిటర్న్ టెస్ట్ అంటే మనం 22 తారీఖు డిసెంబర్ నాడు రాయబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మనకి 80 మార్కులు ఉంటాయి. 80 మార్కులు ఏ విధంగా అడుగుతారు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. సో 22 నాడు మనం ఎగ్జామ్ రాస్తాం. సో ఆ ఎగ్జామ్లో 80 మార్క్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అంటే మన ఎక్స్పీరియన్స్ బేస్డ్ పైన ఉంటాయండి. సో వెయిటేజ్ మార్క్స్ మ్యాక్సిమం 20 అప్ టు అవర్ ఎక్స్పీరియన్స్. లైక్ మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదా గవర్నమెంట్ ఆమోదం పొందిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు. సో వాటికి టర్మ్స్ అండ్ కండిషన్ చాలా ఇచ్చాడు. సో వాటి PDF ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి నేను. సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం 80 మార్క్స్ రిటర్న్ టెస్ట్, 20 మార్క్స్ ఏమో ఇక్కడ నుంచి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ పోస్టుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం అప్లై చేసుకున్న జిల్లా ఏదైతే ఉందో దానిలో మనకి 95% ప్రియారిటీ వాళ్ళకే ఇస్తాడండి. అంటే ఇన్నర్ డిస్ట్రిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తాం, సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తాం. సో సిద్దిపేట వాళ్ళకి 95% ఛాన్స్ ఇస్తాడు. సో మిగిలిన 5% అందరికీ ఓవరాల్గా ఇస్తాడు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అండి. సో అంటే లోకల్గా మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కౌంట్ చేసుకొని మనం ప్రిపేర్ కావడం మనకు ఒక అడ్వాంటేజ్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రకారం లోకల్ అంటే మన లొకాలిటీ ప్రకారం 95% మనకి ఇవ్వడం జరుగుతుంది వెయిటేజ్. కమింగ్ టు ఎగ్జామ్ అండి, ఇంతకుముందు చెప్పాను కదా 80 మార్కుల పేపర్ ఉంటుందని చెప్పాను. సో ఈ 80 మార్కుల పేపర్లో యాజ్ యూజువల్ మ్యాథమెటిక్స్కి టాప్ ప్రియారిటీ. సో మనకి 40 మార్కులు ఇచ్చాడు. న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్. సో అర్థమెటిక్ అంటాం, రీజనింగ్ అంటాం, ఆప్టిట్యూడ్ అంటాం,
అనలిటికల్ స్కిల్స్ అంటాం. సో పేర్లు వేరండి, చాలా పేర్లు వేరు. సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ కలిపి 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 40 క్వశ్చన్స్ ఇవి 40 క్వశ్చన్స్, ఇవి 40 మార్క్స్. అదేవిధంగా సెక్షన్ బిలో కంప్యూటర్ అవేర్నెస్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ కంప్యూటర్ ప్రోగ్రామర్కి ఎగ్జామ్ కాబట్టి, పోస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ కాబట్టి మనకి 20 మార్క్స్ కంప్యూటర్ అవేర్నెస్ మీద ఇస్తున్నాడు. 20 క్వశ్చన్స్ ఫ్రమ్ 20 మార్క్స్. అదేవిధంగా ఇంగ్లీష్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ రెండు కలిపి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి 20 మార్కులు ఉన్నాయి. అంటే మొత్తంగా మనకి 80 క్వశ్చన్స్ అండి, 80 మార్కులు. ఈ 80 క్వశ్చన్స్కి మనకి టైం వచ్చేసి హెవీ టైం ఇచ్చాడండి. 1 అవర్ 20 మినిట్స్ ఇచ్చాడు, అంటే 2 అవర్స్ ఇచ్చాడండి. టైం మనకి 2 అవర్స్, 120 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అంటే 80 క్వశ్చన్స్కి 120 నిమిషాలు. టైం పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో టైం పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా ఎక్కువ టైం ఉంది. సో టైం తోటి మనకి ప్రాబ్లం అనేది ఇక్కడ జరగదు. అదేవిధంగా సెక్షన్ ఏలో ఇప్పుడు చెప్పిన విధంగా సిలబస్ గురించి మాట్లాడదాం. సో సెక్షన్ ఏలో ఇప్పుడు చెప్పింది ఏంటంటే మీకు ఇచ్చే టాపిక్ వచ్చేసి అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ అని చెప్పాం కదా. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో న్యూమరికల్ ఎబిలిటీలో మనకి ఇండిసెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్. సో ఇండిసెస్ అంటే ఘాతాలు, ఘాతాంకాలు. రేషియోస్ అంటే నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్స్, నిష్పత్తి అనుపాతం. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు. మెన్సురేషన్ క్షేత్రగంతం, ఆల్జిబ్రా, అదేవిధంగా జామెట్రీ రేఖాగంతం, స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ప్యూర్ మ్యాథ్స్తో కూడిన అర్థమెటిక్, అంటే మ్యాథమెటికల్ అర్థమెటిక్ అని చెప్పి అంటాం మనం. సో ఇటువంటి క్లాసెస్ని మనం ఇక్కడ క్లియర్గా ఈ 20 రోజుల్లో మీకు 10 క్లాసెస్ అవే ఉంటాయండి. 10 రోజుల్లో 10 టాపిక్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్జిబ్రా టాపిక్స్ కావచ్చు, ఇండిసెస్ కావచ్చు, రేషియోస్ కావచ్చు, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ మెన్షన్ చేయాలా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయాలా అంటే అవి అడగడం అని కాదు. ఎందుకంటే మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈటీఎస్ అని చెప్పి సింపుల్గా ఎక్స్ట్రా ఎసెక్టర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే వాటిని కూడా అడుగుతారండి. సో అర్థమెటిక్ టాపిక్, రెగ్యులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చదువుతూ వాటితో పాటు అడిషనల్గా ఇండిసెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మెన్సురేషన్, ఇక్కడ ఇంపార్టెంట్ ప్యూర్ మ్యాథ్స్ అడుగుతాడు అని చెప్పడానికి ఈ చార్ట్ మనకు ఉపయోగపడుతుంది. అండ్ రీజనింగ్ గురించి మాట్లాడితే లాజికల్ రీజనింగ్ ఇస్తున్నాడండి. డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఇచ్చాడు. సో డిసిషన్ మేకింగ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కింద అజంప్షన్స్, వాటిపైన డిస్కషన్ చేయడానికి డిసిషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయండి. జనరల్గా మనం ఎప్పుడూ కూడా ఏ విధంగా చదువుతామో అవి మనకు సరిపోతాయి. అంటే మనకి అర్థమెటిక్స్, రీజనింగ్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా అడుగుతాడు. ఈ 40 క్వశ్చన్స్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా అడుగుతాడు అన్న విషయాన్ని మీరు గమనించాలా. సో వీటికి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ మనకి అంటే 10 రోజుల్లో 10 క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి, డైలీ ఒక టాపిక్ వదిన. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి, సో మనకి నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి గురించి డిస్కస్ చేయాలా. సో సెక్షన్ సిలో మనకి కంప్యూటర్స్ అని ఉందండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, తర్వాత సెక్షన్ సి. సో సెక్షన్ సిలో ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏనండి. వొకాబులరీ కావచ్చు, రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, సినోనిమ్ ఆంటోనిమ్స్ కావచ్చు, వీటిపైన ఒక 10 క్వశ్చన్స్ 10 మార్కులకు అడుగుతాడండి. సో ఇంగ్లీష్ పైన 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. అదేవిధంగా జీకే పైన అంటే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ రెండు కలిపి మనకి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో అందులో మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి 5 మార్కుల క్వశ్చన్స్, కన్జ్యూమర్ రిలేషన్స్ అని చెప్పేసి, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇదంతా కూడా 10 మార్కులే ఉంది. కాబట్టి మనం ఇదివరకు చదివిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడుతుంది. సో మనం ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అంటే ఓవరాల్గా మనకి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సింది మనకి ఫస్ట్ స్టేజ్ అండి. ఫస్ట్ స్టేజ్లో ఏం డిస్కస్ చేస్తున్నాం మనం, 40 మార్కుల గురించి మాట్లాడుతున్నాం. ఈ 40 మార్కులు మనకు ఉన్నది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది కదా, దాన్ని ఎక్కువ డిస్కస్ చేయాలా. ఎట్ ద సేమ్ టైం సెకండ్ సెషన్ వచ్చేసి మనకి 20 మార్కుల కంప్యూటర్ ఉందండి. సో ఈ కంప్యూటర్ అనగానే మనకి జనరల్ బేసిక్స్ అయినటువంటి ఎంఎస్ ఆఫీస్, అంటే ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, వీటిపైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే బ్లాక్ డయాగ్రామ్తో మొదలుకొని ఇన్పుట్ అవుట్పుట్ డయాగ్రామ్స్ డివైజెస్ కావచ్చు, అదేవిధంగా ర్యామ్ అంటే మెమొరీ పైన అడిగే క్వశ్చన్స్ కావచ్చు, అదేవిధంగా మనకి కంప్యూటర్లో సిపియూలో ఉండే ఇంటర్నల్ ఫంక్షనాలిటీస్ పైన కావచ్చు, వీటిపైన బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్. సో సిఏ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే వాటి అప్లికేషన్స్ అయినటువంటి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కావచ్చు, అటువంటి మనకు కామర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్యూటర్ అప్లికేషన్స్. సో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అకౌంట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ క్వశ్చన్స్ లైక్ టాలీ కావచ్చు, లేదా మనకి ఎక్సెల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. అకౌంట్ రిలేటెడ్ టాలీ క్వశ్చన్స్ మనకి అడుగుతూ ఉంటాడు. సో ఇదంతా కూడా మనకి జనరల్గా కంప్యూటర్ పైన 20 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ కంప్యూటర్ పైన క్లాసెస్ కూడా 5 క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తానండి. సో 5 క్లాసెస్ మనకి 100% ఉపయోగపడతాయి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓన్లీ. థియరీ పార్ట్ కోసం కాదు, థియరీ ఎగ్జామ్స్ కోసం కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం మనకి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు, వాటిని
ఎట్లా గుర్తుంచుకోవాలా అండ్ అక్కడ కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి, ఎందుకంటే ఇక్కడ నాన్ కంప్యూటర్స్ వాళ్ళు వస్తున్నారు. సో వారికి ఉపయోగపడే విధంగా వారి కోసం స్పెషల్గా 5 క్లాసెస్ నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మ్యాథమెటిక్స్లో 40 మార్కులకు కానీ 10 క్లాసెస్ మాత్రమే అప్లోడ్ చేస్తానండి. రిమైనింగ్ ఆల్రెడీ మన విద్యలో ఉన్నాయి, బట్ లింక్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఆ లింక్స్ కూడా మీకు వెళ్ళిపోతాయి. అండ్ ఇంతకు చెప్పిన విధంగా సెక్షన్ సి గురించి మాట్లాడితే ఇంగ్లీష్ అనేది ఉందండి. సో ఇంగ్లీష్ అనేది ఎప్పటికైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈజీ అనిపిస్తుంది, కానీ కష్టమైన విషయమే, ఎందుకంటే వొకాబులరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ ఉంటాయి. కాబట్టి రీడింగ్ కంప్రెషన్ మటుకు ఈజీగా చేయొచ్చు. ఎందుకు ఈజీగా చేయొచ్చు అని ఇక్కడ అంటున్నానంటే, మనకి కంప్లీట్గా 80 క్వశ్చన్స్కి కానీ 120 నిమిషాలు ఇస్తున్నాడు అండి, టైం ఎక్కువ ఇస్తున్నాడు. కాబట్టి ఇంగ్లీష్ పైన ఎక్కువ టైం మనం కేటాయించవచ్చు. ఎప్పుడైతే ఇంగ్లీష్ పైన మనం ఎక్కువ టైం కేటాయిస్తామో మనకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ లాస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మనం డిస్కస్ చేసినట్టుగా అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, కేవలం 10 మార్కులు మాత్రమే ఉంటాయి. సో వీటికి తక్కువ ప్రయారిటీ ఇచ్చినా సరిపోతుంది. సో ఫైనల్లీ ఇక్కడ సెలెక్షన్ అయిపోలేదండి. సో ఫస్ట్ పార్ట్ ఏంటి, మనకి రిటర్న్ టెస్ట్లో ఏంటి 80 మార్కుల పేపర్ మనం రాస్తాం. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ కాల్లో మనకి ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్ మనం చేసిన ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయ్యి రెండింటిని స్కోర్ చేయడం కోసం వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి 1:2లో మనం సెలెక్ట్ చేస్తారు. 1:2 నిష్పత్తిలో సెలెక్ట్ అంటే 500 పోస్టులకు కానీ 1000 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ 1:2లో చేసుకున్న తర్వాత వారికి కంప్యూటర్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది. అందుకే నేను చెప్పానండి 2 స్టేజ్లు అని చెప్పి ఉంటాయి, కానీ ఇక్కడ 3 స్టేజ్లు జరుగుతుంది. ఈ 50 మార్కులకు సంబంధించిన కంప్యూటర్ ఎగ్జామ్ జరుగుతుంది. సో దీనికి మనకు ఒక 30 నిమిషాలు టైం ఇస్తారు. ఒక కంప్యూటర్ మన ముందు ఉంచడం జరుగుతుంది. సో అందులో మనకి కావాల్సిన 50 మార్కులను ఏ విధంగా డివైడ్ చేశారంటే ABCD అని చెప్పి 4 భాగాలు చేశారండి. సో మొదటి భాగం ఏంటంటే MS వర్డ్లో ఒక లెటర్ని టైప్ చేసి చూపించడం. అంటే దానిలో మనకి ప్యాసేజ్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, లెటర్ కావచ్చు, ఏదైనా అడగచ్చు. డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి మనకి లెటర్ రైటింగ్ కావచ్చు, ప్యాసేజ్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు. అది MS ఆఫీస్ పైన MS వర్డ్లో చేయడం. నెక్స్ట్ ప్రజెంటేషన్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ ఏ గ్రాఫ్ ఇన్ MS ఎక్సెల్. సో ఎక్సెల్లో మనకు ఒక టేబుల్ని కానీ గ్రాఫ్ని కానీ డిజైన్ చేయడం అని చెప్పడం. సో దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మనం చెప్తామండి. సో ఇక్కడ మనకి ఈ లెటర్ ప్యాసేజ్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, ఎలా టైప్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇది MS ఎక్సెల్ని ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్లీ C గురించి మాట్లాడినప్పుడు MS పవర్ పాయింట్ అండి. సో పవర్ పాయింట్లో 2 స్లైడ్స్ తీసుకొని వాటిలో డిజైన్ చేయడం ఎట్లా, వాటిలో ఇన్సర్ట్ చేయడం ఎట్లా, దాని ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇక్కడ మనకి Cగా డిసైడ్ చేశాడు. అండ్ ఫైనల్లీ 4th వన్ డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్. సో ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అందులో ఉండే ప్రతి కంటెంట్ని వాళ్ళు అడిగి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మనకు ఒక కమ్యూనికేషన్ పరంగా జరుగుతూ ఉంటుంది. సో వాటికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అంటే రాసి చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ ఏంటంటే 4 కాంపోనెంట్స్లో 4 భాగాలు చేసి 50 మార్కులకు ఒక అర్ధగంట టైం పెట్టడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయండి. సో OC వాళ్ళకి గరిష్టంగా 20 మార్కులు కావచ్చు, SC/ST వాళ్ళకు కనిష్టంగా 15 మార్కులు అండ్ BC వాళ్ళకు 17.5 మార్కులుగా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది ఇంటర్న్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పే చేసే రౌండ్ అండి. సో ఇక్కడ మనం ఈ స్టేజ్కి మనం వెళ్ళాలి అంటే ముందుగా రిటర్న్ టెస్ట్ క్లారిఫై చేయాలి. అండ్ ప్రైవేట్ సంస్థ కావచ్చు, గవర్నమెంట్ సంస్థ అయితే గవర్నమెంట్ సంస్థ లేదా గవర్నమెంట్ ఆమోదం పొందినటువంటి సంస్థల్లో మనం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినా లేదా వేరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాటిని మనం క్యారీ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా కూడా 20 సెకండ్ తర్వాత మనకు మళ్ళీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఫాలో అవుతాం. అయితే ఇక్కడ మన విద్య నుంచి మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, సో మొత్తంగా ఈ 22 రోజుల్ని ఈ 22 డేస్ని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే, ఒక 10 క్లాసులు మ్యాథమెటిక్స్ పైన, ఒక 5 క్లాసులు మనకి కంప్యూటర్స్ పైన, ఒక 5 క్లాసులు కంప్యూటర్ ప్రాక్టీస్ పైన అంటే ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం చేస్తున్నాం చూడండి వీటిపైన నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు, కేవలం మ్యాథమెటిక్స్, రీజనింగ్ పైన కొన్ని కాన్సెప్ట్స్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని వాటిని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మనం ఇక్కడ చూస్తాం. అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ లింక్స్, వీడియోస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ తక్కువ టైంలో మనం ఎటువంటి కోచింగ్ వెళ్ళలేని టైం అండి, ఎందుకంటే 20 రోజుల్ని అందుకే కోచింగ్ సెంటర్స్ కూడా గమనిస్తే ఈ పర్టికులర్ ఎగ్జామ్ పైన ఎటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా మనకి కోచింగ్ ఆఫర్ చేయడం లేదు, ఎందుకంటే ఇది తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం ఆర్గనైజ్ చేయలేం. సో ఆర్గనైజ్ చేయాలంటే మన సెల్ఫ్ ప్రిపరేషన్ అవసరం. సో దానికోసమే ఇక్కడ మన విద్య నుంచి కొన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఈ మధ్యలో సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో అందరికీ కూడా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీకు హెల్ప్ కావడం జరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.